హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. వసంత సమీరంలా నువ్వెచ్చని గ్రీష్మంలా ఈ సాంగ్ ఇప్పటికీ కూడా చాలామందికి ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. చక్రవాకం, అలాగే మొగలి రేకులు, కస్తూరి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీరియల్స్కి వర్క్ చేసి చాలా సాంగ్స్ మనకి అందించినటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బంటి గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ వారిని అలా 90స్కి తీసుకెళ్ళిపోదాం. వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, డాక్టర్ ఎలా అయ్యారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. బంటి గారు, ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను పాడిన వాసంత సమీర్ ఆ సాంగ్ అనేది చాలా మందికి ఫేవరెట్. అప్పుడు స్టార్ట్ అయినా కూడా ఆ మ్యానీ అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మా కోసం ఒక్కసారి మీరు పాడు. తప్పకుండా. ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం ఆ ఆ దిరేనా ఝుమ్ తననం తననం వాసంత సమీరంలా నువ్వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రికల కళలా హేమంత తుషారంలా నవశిశిర తరంగంలా కాలం జాలం లయలు కలల అలల సౌవడిలో కాలం జాలం లయలు కలల అలల సౌవడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా నువ్వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా. సూపర్ సార్, సూపర్ సూపర్. చాలా అంటే చాలా బాగా పాడారు. అండ్ ఆ వాయిస్ కూడా అలాగే ఉంది, అదే ఫీల్ అనమాట. ఈ సాంగ్లో ఉన్నటువంటి లిరిక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఈ సాంగ్ని ప్లాన్ చేసేటప్పుడు ఎలా సిట్టింగ్స్ ఎలా ఉండేవి, ఎలా క్రియేట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ రాసింది నా మెంటర్, నా గురు శ్రీ బలభద్ర పాత్రుని మధు గారు. ఓకే. ఈయనని నేను మంజులా మేడం గారికి దగ్గరికి తీసుకెళ్ళాను. లిరిక్స్ రాస్తారని చెప్పి, మంచి మంచి లిరిక్స్. ఎందుకంటే ఈయన సాంగ్స్ నేను చిన్నప్పుడు ఆయన సాంగ్స్ తీసుకుని ట్యూన్స్ కట్టడము అలా చేసేవాడిని, ప్రోగ్రామ్స్ చేసేవాడిని. సో అక్కడికి వెళ్ళంగానే మంజు మేడంకి యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ సుధాకర్ పల్లమాల జిష్ణు గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ రుతురాగల్ సీరియల్, ఆయనకి ఈయన బాగా తెలుసు అనమాట. సో ఆయన వచ్చి ఆయన పరిచయం చేయగానే సో వాళ్ళది పాత స్నేహాలన్నీ గుర్తుకొచ్చాయి. సో గుర్తుకొచ్చి అప్పుడు ఇట్లా రుతురాగల్ అనే సీరియల్ నేను తీస్తున్నానండి, సో దీనికి మీరు మంచి పాట రాయాలని చెప్పి మేడం అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన స్టోరీ అది. ఆ స్టోరీ నవల అడాప్ట్ చేసుకుని తీశారనమాట రుతురాగల్ సీరియల్. సో రాసి సో చేయగానే మధు గారు ఒక 4 లిరిక్స్ రాసుకొచ్చారు. రాసుకొచ్చిన తర్వాత నాకు యూజువల్గా ఏంటంటే లిరిక్స్ మీద కంపోజ్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే మీరు చూడండి, పాత పాటలు ఎప్పుడు నిలిచిపోతాయి, ఎందుకంటే అవన్నీ సాహిత్యం మీద కంపోజ్ చేసినవి. సో నేను మధు గారు ఇద్దరం కలిసి మళ్ళీ లిరిక్స్ రాసిన తర్వాత మంజు మేడం దగ్గరికి వెళ్ళాము, మంజునాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ 4 లిరిక్స్లో ఈ వాసంత సమీరంలో లిరిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే దీనిలో ఏంటంటే అంటే మనిషి యొక్క రిలేషన్, ఆయన సంబంధం నేచర్తో ముడిపెట్టారనమాట. అంటే అన్ని ఋతువులతో కలిపారు. అంటే మనిషి యొక్క హావభావాలు, ఆయన మనసు, అతని ఇమోషన్స్ అన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుందని చెప్పి అట్లా అన్ని ఋతువులు కలిపి రాశారు. సో ఇది సెలెక్ట్ చేయగానే సో సరే నేను మధు గారు కలిసి వచ్చి ఈ సాంగ్ అప్పుడు నేను
టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంది, రోడ్ నెంబర్ 3 బంజారాస్ లోపల 1 అనుకుంటా 3 Okay. ఆ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళం మేము ఇంట్లో. సో మధు గారు లిరిక్స్ ఇచ్చి, సరే బంటి నువ్వు బాణీ కట్టు అని చెప్పి చెప్పగానే నేను సరే అని చెప్పి ఇద్దరం కలిసి ఒక కప్ ఆఫ్ టీ తాగి దాని ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అటువైపు రూమ్లో ఇస్త్రీ చేసుకుంటుంది, నేను ఇటు కూర్చుని కీబోర్డ్ మీద కూర్చున్నాను. కరెక్ట్గా అది సూర్యాస్తమం సాయంత్రం అరౌండ్ ఐ థింక్ 5-5:30కి కూర్చుని నేను ఎందుకో చూడంగానే నాకు శుద్ధ సావిరి రాగం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సరి మపద సదప మరీసా చాలా బాగుంటుంది రాగం. ఓకే. అది రాగం తీసుకుని ఒక బీట్ వేసుకుని వాసంత సమీరంలా అని మొదలుపెట్టి దేవుడి దయ అనుకోండి, నేను షిరిడి సాయిబాబాని సత్యసాయిబాబాని కొలుస్తాను నేను. ఓకే. వాళ్ళిద్దరి ఆశీస్సులు అనుకోండి, అనుగ్రహం అంటే 15 మినిట్స్లో ట్యూన్ చేశాను నేను. 15 minutes. 15 నిమిషాలు కంప్లీట్ ఒక స్ట్రెచ్లో ట్యూన్ చేసి అమ్మకి వినిపించాను. అమ్మ చాలా బాగుందిరా, బాగుంది ట్యూన్ అన్నారు. అంటే నాకు ఫస్ట్ ఆవిడ అంటే ఫస్ట్ ట్యూన్ చేయగానే ఆవిడకి వినిపిస్తాను నేను. వెంటనే ఏం చేశానంటే, నాకు మా అమ్మ గురు, ఇంకో గురు ఎవరంటే నా పిన్ని శ్రీమతి డి మనోరమ, మా అమ్మ చెల్లెలు. షీఈ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్, సింగర్, క్లాసికల్ మ్యూజిక్ టీచర్. దురదృష్టతో అమ్మ పిన్ని ఇద్దరు లేరు ఇప్పుడు. సో బట్ వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడకి వినిపించాను. మోతీనగర్లో ఉంటారు, మేము బంజారాహిల్స్లో ఉంటాం. వెళ్ళి వినిపించి, పిన్ని ఎలా ఉంది అంటే చాలా బాగుందిరా, బాగా చేసావును అన్నారు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి రాగాల్ని కొంచెం వెస్టర్నైజ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది నేర్పించింది ఆవిడ, శ్రీమతి డి మనోరమ గారు, మా పిన్ని. సో ఇంటికి రాగానే దెన్ కూర్చుని దీనికి మా ముందర ఏముంటే బాగుంటుంది అని అప్పుడు నేను హిందుస్థానీ క్లాసికల్ బ్లెండ్ చేద్దామని ఐడియా వచ్చింది. నేను మొదలు పెడితే అని చెప్పి అటు అంటే మిళితం అనమాట, ఇటు హిందుస్థానీ క్లాసికల్ అట్లా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్యూన్ తీసుకెళ్ళి నేను మధు గారు మళ్ళీ మంజులా మేడం వెళ్ళి వినిపించాం. మీరు బిలీవ్ చేయండి, ఈ సాంగ్ వినిపించినప్పుడు మంజు మేడంకి చాలా నచ్చింది. ఒక 20 మంది ముందర వినిపించాను నేను కీబోర్డ్ తీసుకెళ్ళి. 20 మందిలో మంజులా మేడం గారికి నచ్చింది, పోతన వెంకటరమణ ఇప్పుడు లేరు కెమెరామెన్, ఆయనకు నచ్చింది. ఆ ట్యూన్ వినిపించిన తర్వాత ఈ 20 మందిలో 16 మంది అమ్మో క్లాసికల్గా ఉంది ట్యూను, ప్రజలకు నచ్చుతుందో లేదో, కమర్షియల్గా ఉంటుందో లేదో అని అన్నారన్నమాట. అయితే కానీ మేడంకి చాలా నచ్చింది. సో ఫస్ట్ టైం వాళ్ళు అంత డబ్బులు పెట్టి సీరియల్ తీస్తున్నారు. సో దాని గురించి తర్జన భర్జన బాగా పడ్డారు. దెన్ ఎవ్రీ టైం నేను వెళ్ళి వినిపించడము, మళ్ళీ ఆవిడ వినడము, అలా ఒక 10-15 సార్లు అనమాట. లాస్ట్కి ఒకే మాట అన్నారు. నేను అన్నాను, మేడం ఎందుకో ఇంత స్ట్రెస్ టెన్షన్ మనకి, ఇంకో ట్యూన్ ఏమన్నా పోనీ చూద్దామా అని. బంటి లాస్ట్కి ఒక్కసారి నాకు నువ్వు కీబోర్డ్ మీద వినిపించంటే వెళ్ళి వినిపించాను నేను. తర్వాత ఫోన్లో పాడాను. అప్పుడు అన్నారు, లేదు బంటి ఆవిడ ఎంత గ్రేట్ అంటే ఇదే ట్యూన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇదే లిరిక్ ఉంటుంది, ఇదే ట్యూన్ ఉంటుంది, నా సీరియల్ ఏమైనా పర్వాలేదు ఇదే ట్యూన్ ఉంటుంది అన్నారు. దట్స్ ఏ గ్రేట్ ఉమెన్ షీ ఈస్. అండ్ ఐ విల్ బి ఆల్వేస్ ఇండెటెడ్ టు మంజులా నాయుడు గారు అండ్ సుధాకర్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు, మధు గారికి. సో ఆ పాట రెడీ అయింది. సో నాకేంటంటే ఆశీర్వాద్ లూక్ అని చెప్పి మంచి కీబోర్డ్ ప్లేయర్ వైజాగ్ నుంచి. సో అబ్బాయి వైజాగ్లో ఉంటాడు. సో వైజాగ్కి బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. నాకేంటంటే కొంచెం ఒక 3 days అవే ఫ్రమ్ పేషెంట్స్, అవే ఫ్రమ్ క్లినిక్, ఒక 3 రోజులు నాకు వైజాగ్ అన్నది సముద్రం అలలు అక్కడ బాగుంటుంది చెప్పి అక్కడికి వెళ్ళిపోయి, ఆశీర్వాద్ స్టూడియో కూడా కరెక్ట్గా దస్పల హైట్స్ అండ్ హిల్స్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి అద్భుతమైనది అనమాట. కరెక్ట్గా తనకి వెళ్ళి నేను కంపోజ్ చేసింది
సూర్యాస్తమం అయితే అతనికి ఫీడింగ్ చేయవలసింది సూర్యోదయం అనమాట. సూపర్. కరెక్ట్ 6:30 ఆ టైంలో ఆ ట్యూన్ చేస్తుంటేనే అప్పుడే అతనికి చాలా నచ్చింది. చాలా బాగుంది బంటి గారు ట్యూను పాట అని చెప్పి అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరిని పాడించాలా అనుకున్నప్పుడు యాక్చువల్లీ నా చెల్లెలు అలకానంద ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. తను మంచిగా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర పాడింది. కానీ మ్యారేజ్ అయిపోయి యూఎస్కి వెళ్ళి పంపించేసాం. సో నాకు సింగర్, నా రైట్ హ్యాండ్ సింగర్ కొడతాను, తను మంచి పేరుంది. అప్పుడు ఏమైనా ఆలోచిస్తుంటే అప్పుడు నాకు ఒక స్టూడియోలో సునీత గారి వాయిస్ నచ్చి ఇప్పుడు సునీత గారిని పిలిపించి అంటే బంటి గారు మీ వాయిస్ కూడా బాగుంటుంది కదా, బట్ మీరు ఎందుకు ఫస్ట్ పాడాలి అనిపించలేదు? సునీత గారిని చూస్ చేసుకున్నారు అండ్ తర్వాత మీరు ఎప్పుడు సాంగ్ని అంటే యాక్చువల్లీ మంజు మేడం ఏం చెప్పారంటే ఫీమేల్ వాయిస్ ఉంటే బాగుంటుంది. ఓకే. బేసికలీ సీరియల్ ఈజ్ అబౌట్ ఎక్కువ ఇట్స్ లైక్ ఫీమేల్ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ కదా, ఫీమేల్ వాయిస్ అయితే బాగుంటుంది. అది కూడా కాకుండా ఏంటంటే అంతకు ముందరే సుశీల సీరియల్కి నేను కంపోజ్ చేశాను మేడం దగ్గర. సుశీల సీరియల్ చేసినప్పుడు కూడా సునీతనే పాడింది. సునీత పాడింది ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా. అంటే దాని సాంగ్ ఉన్నది హమ్మింగ్ ఉంటుంది. సో ఆవిడకి సునీత వాయిస్ చాలా నచ్చి సునీత చేతే పాడిద్దాము అన్నారు. సో ఫీమేల్ ఓరియంటెడ్ కాబట్టి ఆ పాట సరే సునీతని కూడా వైజాగ్కి పిలిపించి వైజాగ్లో పాడించడం జరిగింది. అండ్ రిలీజ్ అయ్యాక కూడా ఆడియన్స్ కు డ్రగ్ లా అడిక్ట్ అయిపోయింది సాంగ్. అంటే మీరు ఏ ఎపిసోడ్ నుంచి పాడడం జరిగింది? అయితే December 14th, 1997 రిలీజ్ అయింది. అక్కడి నుంచి ఇంకా లుకింగ్ బ్యాక్ లేదు నాకు కానీ మధు గారు కానీ. మంచి మంచి సాంగ్స్ చేసాము, మంచి మంచి సీరియల్స్ మేడంది కానీ బయట ప్రొడక్షన్స్ కానీ. అయితే ఏమైందంటే నాకు ప్రతిసారి నేను ఏమైనా పాట చేసినా కూడా నా పాట నేను కూడా పాడుకుని పెట్టుకోవడం నాకు అలవాటు. సో అలాగే నేను వాసన సమ్మేళనలో కూడా మీ నమ్మరు వైజాగ్లో ట్రైన్ కరెక్ట్గా 10:30, 11కి ఉంటుంది హైదరాబాద్కి. కరెక్ట్గా నేను అక్కడి నుంచి స్టూడియో నుంచి ఒక ½ అన్ అవర్ 15 minutes అంతే. 9:45, 10కి నేను పాడుకుని డాట్ అనేవారు, డిజిటల్ ఆడియో ట్రాక్. ఆ డాట్లో నేను పాడుకుని పెట్టేసుకున్నాను. నేను మామూలుగా ఆ డాట్తో దానిలో నా పాట కూడా నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది మేడం దగ్గరికి. సో తర్వాత ఏమైంది, సడన్గా 100th ఎపిసోడ్ నుంచి ఓపెనింగ్ సునీత గారి వాయిస్ వేసి వెనకాల నా వాయిస్ వేయడం మొదలు పెట్టారు. అసలు అప్పటి నుంచి షాక్ అయ్యాను. తర్వాత అంటే ఫస్ట్ నుంచి కూడా మేడంకి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. నా బిగ్గెస్ట్ ఫ్యాన్, నాకు ఇద్దరు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఎవరంటే శ్రీమతి మంజులా నాయుడు గారు, తర్వాత సంగమం అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ కిషోర్. ఇద్దరికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. సో మంజు మేడం సో నా వాయిస్ వేయడం మొదలుపెట్టారు. అసలు అప్పటి నుంచి అందరూ కూడా నా వాయిస్ లైక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి నా యాజ్ ఎ సింగర్ కూడా నా మ్యూజిక్ సింగింగ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. అంటే మీరు ఎందుకు అలా పాడి పెట్టుకోవడం జరిగింది? జస్ట్ టైం పాస్ అనుకున్నారా? లేదు, అంటే నా ప్రతి పాట ఏంటంటే నేను నా ప్రతి సీరియల్ కానీ ఫిలిం సాంగ్ కానీ ఒకవేళ నేను పాడకపోయినా నేను అది పెట్టుకుంటాను, నాకు ఇష్టం. నా సాంగ్స్ నేను పాడుకుని పెట్టుకోవడం ఎలా ఉంటుందని. అండ్ బంటి గారు అసలు మ్యూజిక్ వైపు రావడానికి ఎందుకు, అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెండింటిని మేనేజ్ చేస్తున్నారు కదా, సో మ్యూజిక్ వైపు రావడానికి ఇన్స్పిరేషనల్ మూమెంట్స్ ఎవరి ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ నేను మ్యూజిషియన్ అండి, తర్వాతే డాక్టర్ అయ్యాను. సో నేను నా చెల్లి అలకనంద ఇద్దరము 5th క్లాస్ నుంచి పాడుతున్నాం. నేను తను కలిసి ఆల్ ఇండియా రేడియోలో జానకిరాణ్ అక్కయ్య గారు ప్రోగ్రామ్స్ చేసేవారు, బాల వినోదం, బాలానందం. మా ఇద్దరి చేత రూపకాలు ఎన్నో పాడించారు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ పాల్గొం విశ్వనాథన్ గారు, చిత్రంజన్ గారు, నిర్మల్ కుమార్ గారు, ఉషాకాంత్ గారు, ఉపదర్శ్ కృష్ణమూర్తి గారు, కలగా కృష్ణమోహన్ గారు, పివి సాయిబాబా గారు, వీళ్ళందరి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నెన్నో పాటలు పాడేవాళ్ళం మేము. అట్లా పాడుతూ నా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి నాకేంటంటే ఎందుకో కంపోజ్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు అన్ని పాటలు నేర్చుకుని పాడేవాడిని, సినిమా పాటలని.
నాకు నా కజిన్ రవిచంద్రన్ అని చెప్పి తమిళనాడు, తను శ్రీరంగంలో ఉండేవాడు. ఓకే. ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు బంటి ఈ పాట వినని చెప్పి నాకు ఇసేజ్ఞాని ఇళయరాజా గారి పాట వసంత కోకిలలు తమిళ్ వర్షన్ కథగా కల్పనగా అది వినిపించాడు. అది వినిపించంగా నాకు కన్నే కళెమానే అని నిజంగా మీరు నమ్మరు, నాలో అసలు భావోద్వేగం కలిగి ఆల్మోస్ట్ ఆ పాట 100 సార్లు వినుంటాను నేను. ఆ పాట వినంత పిచ్చివాడిని అయిపోయాను ఆ పాట విని. అక్కడి నుంచి ఎవరిది అని అనగానే తను చెప్పండి ఇట్లా ఇసేజ్ఞాని ఇళయరాజా గారు కంపోజ్ అయిన. అప్పటి నుంచి ఇళయరాజా గారు ఏకలవ్య శిష్యుడు అయిపోయాను. అప్పటి నుంచి నాకు కంపోజ్ చేయాలని స్టార్ట్ అయింది. ఓకే, అది ఒక బెస్ట్ మూమెంట్. అప్పుడు ఏం చేసామనంటే నేను కోటిలో విశాలాంధ్ర అని బుక్ డిపో ఉంది, బుక్ షాప్. అక్కడికి వెళ్ళి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది, శ్రీ కోకా రాఘవరావు గారిది, వడ్డేపల్లి కృష్ణ గారిది, కోడూరు నాగరాజు గారిది అందరి పాటల పుస్తకాలు తెచ్చుకొచ్చి ఇట్లాగా నేను బల్ల మీద దరువు వేసుకుంటూ తాళం వేసుకుంటూ కంపోజ్ చేసామండి. కంపోజ్ చేసి చెప్పాం కదా, మా పిన్ని వాళ్ళ పైన ఉండేవాడు, మేము కింద ఉండేవాడు. అమ్మకి పిన్నికి వినిపిస్తుంటే ఆ పిన్ని అనేవారు, బాగుందిరా నీ బాణీలు బాగా కడుతున్నావు, నువ్వు ఇలాగే చేస్తూ ఉండని చెప్పి చెప్పారనమాట. అట్లా నా స్టార్ట్ అయ్యేసరికి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది. అలా నేను ఏం చేశానంటే నిజంగా చెప్పాలంటే మా ఫాదర్ జి బద్రీనాథరావు గారు, ఆయన ఇప్పుడు లేరు, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజనీర్. మా అమ్మ ఫాదర్ కూడా తన ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని నా చేత ప్రోగ్రామ్స్ చేసేవారు. త్యాగరాజు రవీంద్ర భారతి నా ఓన్ కంపోజిషన్స్, అంటే సినిమా పాటలు కదా. ఒక 10 piece ఆర్కెస్ట్రా పెట్టి సింగర్స్ అందరూ, అప్పుడు రామాచారి గారు, వాళ్ళ బ్రదర్ లక్ష్మణాచారి ఏంటి, సురేఖామూర్తి, మాధవి, శశికళ, ఇందిర, అందరు చేత నేను, షహీద్ బాబు గారు, నాగూర్ బాబు గారు బ్రదర్, అందరి చేత నేను పాటలు, వాళ్ళందరూ ఒక 10-15 సింగర్స్, మా తమ్ముడు రాజా, అలాగే ఉమారాధ, అందరు, మా చెల్లి అలకనంద, అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో నా ఓన్ కంపోజిషన్స్ చేసేవాళ్ళం. విశ్వమోహన్ అని చెప్పి అమ్ముల సత్యవతి గారు నాకు వైలిన్ నేర్పించిన గురు, క్లాసికల్ మ్యూజిక్ నేర్చిన గురు. వాళ్ళ అబ్బాయి అమ్ముల విశ్వం అప్పుడు యుఎస్లో ఉన్నాడు. వాళ్ళ అక్క అమ్ముల నాగలక్ష్మి, తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. అందరం కలిసి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. నా కంపోజిషన్స్ ఒక 20 సింగర్స్ పాడేవారు, చాలా బాగుండేది. 10 piece ఆర్కెస్ట్రా. దానికి నిజంగా చెప్పాలంటే ఏఆర్ మనోజ్ కుమార్ గారు, గ్రేట్ కీబోర్డ్ ప్లేయర్, ఏఆర్ నీరజ్ కుమార్, గ్రేట్ గిటార్ ప్లేయర్, తర్వాత వాళ్ళ నాన్నగారు రామాంజలం గారు, తర్వాత ఇప్పుడు ఎన్సి ప్రవీణ్ అని చెప్పి అద్భుతమైన కీబోర్డ్, వాళ్ళ నాన్నగారు లక్ష్మణాచారి గారు, ఆయన నాకు ఫ్లూట్ వాయించేవారు, రొటేషన్స్ రాసేవారు. తర్వాత కృష్ణారావు రిథమ్స్, ఇప్పుడు కృష్ణ అన్న అంటాం, ప్యాడ్స్ కృష్ణ అన్నీ పాడితే ఆయన. వీళ్ళందరూ అద్భుతంగా, సునీత్ ఏంటి, పాలరాజ్ ఏంటి, వీళ్ళందరూ మంచి మంచి ప్రభాకర్ గారు ఏంటి, వీళ్ళందరూ నాకు తబ్లా, ఫ్లూట్స్, వైలిన్ శ్రీధర్, వైలిన్ అమర్, అందరూ 10 piece ఆర్కెస్ట్రా పెట్టి నేను చేసేవాడిని. అప్పుడు ఇది గమనించి శైలజా సుమన్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు, విశాల భారతి అని బ్యాలే కంపోజ్ చేయడానికి, డెపిక్టింగ్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ అవర్ నేషన్ అనమాట. దానికి నేను పిన్ని కంపోజ్ చేసాము, చెల్లి అనురాధ వాళ్ళు ఉమారాధ కలిసి కొరియోగ్రఫీ చేశారు. అది టెలికాస్ట్ మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి నా మ్యూజిక్ డైరెక్షన్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అండ్ బంటి గారు, మీరు ఇళయరాజా గారికి డై హార్డ్ ఫ్యాన్ అంటున్నారు. అంతగానో ఇళయరాజా గారిలో మీరు ఏమి అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ టైం ఇళయరాజా గారిని ఎప్పుడు మీట్ అయ్యారు? ఇళయరాజా గారిని మీట్ అయినంటే అండి 92లో చెన్నైకి వెళ్ళొచ్చామండి నేను చెల్లి కలిసి. సో ఆయన స్టూడియోకి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి ఆయన రికార్డింగ్ చూశానండి నేను. అసలు నేను మర్చిపోలేని రోజులు అవి. అసలు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, నా భూతో నా భవిష్యత్తు. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక 100 ఏళ్ళైనా కూడా పుట్టరు ఇంకా. నాకు ఆయన వరల్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఆ సింప్లిసిటీ, అసలు ఆయన బ్రెయిన్లో మ్యూజిక్ తప్ప ఇంకేం నడవదండి, అదే నడుస్తుంటుంది ఆయనకి. ఎంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన రికార్డింగ్ చూసినప్పుడు అండి, ఆయన ఒకసారి ఇట్లాగే ఆయన రికార్డింగ్ చూసినప్పుడు లాస్ట్ రోలో వయలినిస్ట్ అందరు కూడా ఒక వయలిన్ లిస్ట్ నీ1కి స్వరాలు ఉంటాయి, నీ1కి నీ2 వాయిస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఆయన కనిపెట్టి నీ1కి నీ2 వాయిస్తారని చెప్పి అసలు ఆయన అసలు
అంటే సరస్వతి పుత్రుడు జీనియస్. నో వర్డ్స్. అయితే ఇళయరాజా గారి ఫేవరెట్ మంచి మంచి సాంగ్స్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. సో ఆ సాంగ్స్ లిస్ట్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకసారి పాడాలి మా కోసం. నాకు చాలా ఇష్టమైన పాట అంటే నా మెడికల్ కాలేజ్ డేస్లో కూడా నేను పాడిన పాట వచ్చి వసంత కోకిలలో పాట. ఒకసారి అది కథగా కల్పనగా, హిందీలో సురమయ క్యూమేను. ఓకే, తెలుగులో పాడండి. తప్పకుండా. ఓకే. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నామదిలోనే పాటగా ఆమని వెరిసే తోటగా, రారి రారు ఓ రారిరు, రారి రారు ఓ రారిరు, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. సూపర్ సార్, సూపర్, చాలా బాగా పాడారు. అండ్ అయితే మీరు ఎప్పుడు కలిసారంటున్నారు కదా, రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళకి ఫ్యామిలీ ఫిజిషియను, నాకు చాలా క్లోజ్ అయిన మాధవ్ పెద్దు సురేష్ గారు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ వైఫ్ని చిట్టి అంటాను, మా అక్కలాగా. మేమందరం కూడా ఆయన ఇళయరాజా గారికి చెప్పారన్నమాట, ఇట్లా ఒక పిచ్చివాడు ఉన్నాడు, డాక్టర్ మ్యూజిషియన్, హైదరాబాద్లో ఉంటాడు, ఒక్కసారి నేను కలవాలనుకుంటున్నాను. అది తప్పకుండా అనగానే వెంటనే ఆయన ఫోన్ చేయగానే రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆయన ముందర ప్రసాద్ ల్యాబ్స్లో ఆయనకి దండం పెట్టి కాళ్ళకి, సార్ నేను ఇవాళ సింగర్ అయినా ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ అయినా అంతా మీ వల్లే సార్. నేను నా రూమ్మేట్ వచ్చి డాక్టర్ శ్రీనివాసన్ అని చెప్పి పీడియాట్రిషియన్, ఇప్పుడు న్యూయార్క్లో. యాక్చువల్లీ మా ఇద్దరికి ఏంటంటే ఇళయరాజా అంటే పిచ్చి. ఫస్ట్ తమిళ్ సాంగ్స్ ఏమొచ్చాయో ఫస్ట్ మా రూమ్కి వచ్చి ఇద్దరం కలిసి వినేసేవాళ్ళం, అంత పిచ్చి అనమాట. సో నేను చెప్పాను, సార్ అప్పటి నుంచి కూడా మీరంటే నాకు విపరీతం అభిమానము అని చెప్పి, మీరు నాకు జీవితంలో ఒకటే కోరిక, మీ మ్యూజిక్లో అని చచ్చిపోవాలి. అంత ఇష్టం? అంత ఇష్టం నాకు. ఓకే, అంత ఇష్టము అని చెప్పి మీరు అనుమతిస్తే మీ ముందులో పాట పాడతానని చెప్పి ఇదే పాట హిందీలో పాడాను. ఓకే. అయితే గురువుగారు పాడిన తర్వాత ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, నాకు అదృష్టం. మంచి వరల్డ్ అచీవ్ చేసిన అంత చాలా, అసలు అంటే అంత గొప్ప వ్యక్తి. అయితే నెక్స్ట్ డే ఆయన ఇంట్లో పాట పాడవలసింది, కానీ నా వృత్తి రీత్యా ఎక్కువ రోజులు ఉండలేను కదండి పేషెంట్స్ని వదిలేసి, అందువల్ల అదే రోజు రాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసాను. అండ్ బంటి గారు, ఇప్పుడు సీరియల్స్ చూసుకుంటే కూడా అప్పట్లో మూవీస్ ఇయర్లీ ఒకటి అట్లా 1-2 వచ్చేవి. సో చాలామంది సీరియల్స్కే ఎక్కువ పిచ్చి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో మీరు పాడిన సాంగ్స్లో బాగా రెస్పాండ్ వచ్చింది, లెటర్స్ రావడం, కాల్స్ రావడం, అలా ఎప్పుడైనా జరిగిందా? చాలా జరిగిందండి. రుతురాగాల పాటకి అయితే చాలామంది పని మనుషులు చెప్పేవారు, అమ్మ ఇప్పుడు బాసనలు లేయొద్దమ్మా 4:30కి ఆ పాట సీరియల్ చూసి తర్వాతే అని ఎంతోమంది. అలాగే ఇప్పుడు ఈ పాట మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, గోగుల్ రమణ గారి కంపోజిషన్, తర్వాత రాసింది ఐ థింక్ ఇట్స్ చైతన్య కృష్ణ ఉండాలి ఎవరు, అతను నాకు చెప్పారు, బంటి గారు నేను ఇవాళ రైటర్ అయ్యానంటే మీ రుతురాగాల పాట అని. అతను ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు, వాడు ఊరికి వెళ్ళాడంట, కరెక్ట్గా 4:30కి ఇంట్లో దిగాడు. ఆయన వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవటం లేదంట, డైరెక్ట్గా అప్పుడు విన్నా అంట పాట, రుతురాగాల పాట చూసి ఇంత బాగుంది సాహిత్యం పాట అని, తనకు ఇన్స్పిరేషన్. అలాగే మా క్లినిక్కి ఒకసారి ఒక మేస్త్రి వచ్చాడనమాట, అందరు చెప్పారు ఇతని పాడాడు ఈ పాట, రుతురాగాల పాట కంపోజ్ చేసి ఇతనే అని చెప్పి. అతను నమ్మబుద్ధి కాలేదు. సో నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చిన్న సంశయం నాకు, ఈ పాట మీరే కంపోజ్ చేశారా, మాట్లాడుతుంటే ఒకలాగుంది పాట వేరేగా ఉంది అంటే, నేనే కంపోజ్ చేసి నేను పాడానంటే చాలా అద్భుతంగా ఉంది, మీ పాట నాకు సుసర్ల దక్షిణమూర్తి గారిని గుర్తు చేసిందని. ఆయన అసలు అంటే డాయన్ ఆఫ్ మ్యూజిక్ ఇండస్ట్రీ, అంటే గొప్ప వ్యక్తి. ఆయన కాలి గోరిగోడు నేను పరిగినాను, అంత గొప్ప విద్వాంసుడు ఆయన. ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళందరికీ కూడా క్లాసికల్ మ్యూజిక్ నేర్పించి
గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మన సౌత్ ఇండియాలోని. సో ఆయనతో చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే చక్రవాకం పాట, ఒకసారి చక్రవాకం సాంగ్ అండ్ మొగలి రేకుల సాంగ్ ఇప్పటికీ కూడా చాలా మంది ఫేవరెట్ లిస్ట్ లో ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. అప్పట్లో అట్లా అతుక్కుపోయేవాళ్ళం ఆ సాంగ్స్ కోసం. ఒకసారి చక్రవాకం పాట మళ్ళీ రాసింది బలభద్ర పాత్ర మధు గారు. ఓకే. అండ్ ఇంత అద్భుతమైన ట్యూన్ రావడానికి కారణము శ్రీమతి మంజుల నాయుడు గారు. ఓకే. ఈ పాట కూడా ఎందుకంటే ఆవిడ క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ కంపోజిషన్ ఋతురాగలైన తర్వాత నాకు వెస్ట్రన్ సాంగ్ కావాలన్నారు. అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆవిడే ట్యూన్ సెలెక్ట్ చేయడం అంతమాట. చక్రవాకం సాంగ్. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా, నేనే నీవుగా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఋతురాగాలు ఈజ్ డిఫరెంట్ అండ్ చక్రవాకం ఈజ్ డిఫరెంట్ అండ్ మొగలి రేకులు కూడా డోంట్ మైండ్. ఒక్కసారి ఆ వాయిస్ మళ్ళీ వినాలనిపిస్తుంది. తప్పకుండా. పచ్చని పసిమి విచిన్నమ్మి సిమ్మి, పచ్చని పసిమి విచిన్నమ్మి సిమ్మి, గుసగుసలాడే గుమ్మ గుమ్మలాడే, కమ్మని కమ్మని వాసన చెల్మి నమనవలాడే, నున్ను లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోని, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు. సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్. అసలు మొత్తం ఋతురాగాలు సైలెంట్గా ఉంటుంది అండ్ చక్రవాకం వచ్చేసి ఒక వేలో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మొత్తం దీనికి ఆవిడందరూ ఎందుకంటే ఋతురాగాలు వచ్చి ఫ్యామిలీ రిలేషన్స్, రొమాన్స్ వచ్చి రొమాంటిక్ చక్రవాకం, ఇది కంప్లీట్ ఉద్వేగం మొత్తం. అసలు అట్లా అంటే ఒకటి మళ్ళా చెప్తున్నాను కాదని, ఆల్ థ్యాంక్స్ టు మంజుల నాయుడు గారు ఫర్ సెలెక్టింగ్ దోస్ ట్యూన్స్ అండి. షీఈ్ అమేజింగ్ డైరెక్టర్, అమేజింగ్ టేస్ట్ ఉన్న వ్యక్తి ఆవిడ. సూపర్ సూపర్. అసలు ఎలా సిట్టింగ్స్ ఎలా జరిగేవండి? ఇప్పుడు సిట్టింగ్ చాలా బాగుండేది. అంటే ఇదే మధు గారు మా ఇంటికి వచ్చేవారు. మా ఇంట్లో ఇళయరాజా గారి బొమ్మ ఇలా ఉంటుంది. ముందర కూర్చుని ఆయన అటు కూర్చుంటారు, నేను ఇటు కూర్చుంటాను. ఫస్ట్ మా అమ్మ కాఫీ చాలా బాగుంటుంది. ఓకే. సో మధు గారు అమ్మ కాఫీ తాగితేనే మంచి మంచి ఇది అనమాట, లిరిక్స్ రాసుకొచ్చేవారు. కాఫీ తాగిన తర్వాత కూర్చునేవాళ్ళము. సో ఆయన కూడా చెప్పేవారు, ఫస్ట్ ట్యూన్ చేయగానే అమ్మకి వినిపించేవాడిని, తర్వాత పిన్ని, అట్లా అనమాట. సో బాగుంది బాగాలేదు మార్కులు చెప్పేది అమ్మ, దాంతో బాగుంది డిఫరెంట్ ఉంది అట్లా అనమాట. ఆవిడ ఎప్పుడు మంచి టేస్ట్, ఆవిడకి మార్కులు వేసేవారు 100కి ఎన్ని మార్కులు ఇవన్నీ. సో ఆ తర్వాత రెడీ అయిన తర్వాత నాకు అలవాటు ఏంటంటే కీబోర్డ్ తీసుకెళ్ళాను, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే. ఇవాళ ఎందుకో తీసుకురాలేదు కానీ మామూలుగా అలవాటు నాకు, కీబోర్డ్ తీసుకెళ్ళిపోయి వినిపించాను. అలా మేడం వినిపించగానే ఆవిడ అనేవారు, ఎక్కువ ట్యూన్స్ వద్దామంటే ఒక ట్యూన్ చాలు వినిపించని చెప్పి ఒకదాంతో ఓకే చేసేవారు అనమాట. అంత నమ్మకం. అండ్ నా అదృష్టము ఆ ట్యూన్స్ రావడం కూడా భగవంతుడి దయ అంతే. ఓకే. అండ్ బంటి గారు, ఇప్పుడు ఒక సీరియల్లో సంవత్సరాల తరబడి సేమ్ సాంగ్, సేమ్ లిరిక్స్, సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటేలా ఉంటుంది. బట్ అప్పట్లో ఫ్యాన్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? అప్పుడు సీరియల్ ఇండస్ట్రీ అండ్ సాంగ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు కూడా అందరు బాగా చేస్తున్నారండి. నా సహోదరులు ఎంతో మంది మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, అందరు బాగా చేస్తున్నారు. అది ఏమవుతుంది తెలుసా అండి, సీరియల్ టైటిల్ సాంగ్స్ ఎక్కువ రోజులు వేయటం లేదండి. అదే కొంచెం బాధాకరమైన విషయం. నేను అందరికీ జీటీవీ యాజమాన్యానికి, ఈటీవీ యాజమాన్యానికి, జెమినీ యాజమాన్యానికి, ఈవెన్ మాటి అందరికీ నేను ఇప్పుడు కూడా
చేతులు జోడించి కోరుకుంటున్నాను, టైటిల్ సాంగ్స్ని కంటిన్యూ చేయండి. అప్పుడు ఏమిటంటే టైటిల్ సాంగ్స్ కంటిన్యూ వేసేవారు. అప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు సపోజ్ వాళ్ళకి ఏదైనా పని ఉంది, సడన్గా పెట్టింది ఏదో మాడిపోతుంది, లేకపోతే పోపు వేయాలి, కారం చేయడానికి వెళ్ళేవారు. ఈ లోపల టైటిల్ సాంగ్ వచ్చేది, ఇంట్లోంచి వింటూ ఉండేవారు, తర్వాత సీన్లో దిగేది. ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్గా ఒక వారం రోజుల తర్వాత సాంగ్ తీసేసి డైరెక్ట్గా సీరియల్లోకి దింపేస్తున్నారు. అవును. సో అది ఏమవుతుంది తెలుసా అంటే క్రియేటివిటీ చచ్చిపోతుందండి. ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా చెప్పాలంటే అండి నాకంటూ అట్లీస్ట్ ఇంకో ప్రొఫెషన్ ఉంది, మెడిసిన్. పాపం ఎంతోమంది నా సహోదరులు మ్యూజిక్ మీదే డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. టైటిల్ సాంగ్స్ తీసేస్తే పాపం వాళ్ళకి భుక్తి ఎట్లా అండి చెప్పండి. సో అందుకనే టైటిల్ సాంగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుందండి. టైటిల్ సాంగ్ ఎట్లా అంటే సపోజ్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఝాన్సీ, మీరు అంటారు బంటి గారు అంటే మీరు ఏం చేస్తారు, నాకు వచ్చి కార్డ్ ఇస్తారు, పలానా ఫంక్షన్ ఉంది లేకపోతే గృహప్రవేశం ఏదో ఉంది. అలాగే టైటిల్ సాంగ్ అనేది ఇన్విటేషన్ సాంగ్. సో సాంగ్ వచ్చింది అనుకోండి, మంచిగా సాంగ్ వస్తుంది, సాంగ్ మంచి లిరిక్స్ ఉంటాయి, లిరిసిస్ట్కి మంచిగా జాబ్ దొరుకుతుంది, దీనిలో అందరికి కూడా వస్తుందండి. అండ్ సాంగ్స్తో హిట్ అయిన సీరియల్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని. ఇప్పుడు కూడా అండి సాంగ్స్ బాగుంటాయండి, అవి యూట్యూబ్లో వేస్తున్నారు. దాని బదులు టైటిల్ సాంగ్ వేసి ఒక 2 నిమిషాలు కదండి వాళ్ళు, అది ఆ 2 minutes తర్వాత సీరియల్ మొదలు పెడితే చాలా బాగుంటుందని నా ఆశ అండి. అండ్ బంటి గారు ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్స్ చేశారు, అండ్ మూవీస్ కూడా ఏమైనా చేశారా? అండ్ మూవీస్లో మీకు బాగా నచ్చిన అప్రిసియేషన్ దక్కినటువంటి ఒక మూవీ గురించి, సాంగ్ గురించి చెప్తారా? మూవీస్ యాక్చువల్లీ అండి నా ఫస్ట్ మూవీ వచ్చి హైదరాబాద్ బ్లూస్ అనమాట. హైదరాబాద్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను నేను. ఓకే. దాని బాగా హిట్ అయిందండి యాక్చువల్లీ. సంగీత్ థియేటర్లో అప్పుడు రిలీజ్ చేశారు. దానిలో ఏం చేశానంటే ఒక రాగం హంసనాదం అని వాడాను. ఓకే, జస్ట్ వినిపిస్తాను. తారారే రారే తారా, తారారే రారే తారా, తరి రారే రారే రా, తారి రారి రరే తారి రారి రరా, తారి రారి రరి రారి రారి రరి రారా, తానాని నానాని నానా. ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటుంది, చాలా మంచి హిట్ అయింది. దీనికి ఒక మంచి ఇన్సిడెంట్ ఏమంటే, నేను క్లినిక్ మూసేస్తున్నాను 10:30కి, సడన్గా ఒక హస్బెండ్ వైఫ్ వచ్చారు. వాళ్ళకి ఏదో ఇచ్చింగ్ అంతా వచ్చేసి బాగా దద్దుర్లు వచ్చేసి చూపించుకోవడానికి వచ్చారు. నేను మామూలు అడుగుతానుగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నా అంటే, సినిమా థియేటర్కి వెళ్ళాము, మేబీ ఎక్కడన్నా బెడ్ బగ్ ఏమైనా కింద ఏమైనా అది కుట్టిందేమో అని, ఏమైనా పురుగేమో అని. అవునా, ఏ ఫిలిం అనగానే హైదరాబాద్ బ్లూస్ అన్నారు. అనేసరికి నేను అన్నాను ఎలా ఉందంటే, మ్యూజిక్ చాలా బాగుంది అంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేనేం చెప్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత నేను నా ఫ్రెండ్ చల్లా మారుతాత్మజ, ఇప్పుడు మేము ఇద్దరం కలిసి మ్యాజిక్ మష్రూమ్స్ అనే స్టార్ట్ చేసి టీవీ సీరియల్స్, ఫిలిమ్స్, బ్యాక్గ్రౌండ్స్కి అన్ని చేస్తుంటాం. అప్పుడు మేమిద్దరం బంటి మారుత్ పేరుతో ప్రేమ సాక్షిగా, తర్వాత దెన్ ఏప్రిల్ ఫూల్ కాదు, ప్రేమ సాక్షిగా, తర్వాత తొలి పరిచయం ఇద్దరం కలిసి చేసాం. తర్వాత నేను ఇండిపెండెంట్గా అలెక్స్ అనే ఫిలింలో రంభ గారు, సంగీత గారు, డాక్టర్ హర్నాథ్ పులిచెర్ల చేశారు. దెన్ చేతిలో చేసి అనే ఫిలిం చేశాను నేను. దెన్ రీసెంట్గా వచ్చి డాక్టర్ కేఎస్ఐ, ఇప్పుడు మీరు ఎవ్రీ ఫిలింలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తుంటాడు కృష్ణమాచారి శ్రీకాంత్ అయ్యంగార్. సో అతను డైరెక్ట్ చేసిన ఏప్రిల్ ఫిలిం జగపతి బాబు గారు, తర్వాత మన భూమిక గారు, గుల్షన్ గ్రోవర్, అందరూ రణధీర్ యాక్ట్ చేశారు హ్యాపీ రేజ్ అనేది. సో ఆ ఫిలిమ్స్ అన్నీ చేశాను నేను. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉన్నారు కదా, అండ్ వాటిలో ఏమైనా మీకు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు టచ్లో ఉన్నారా? ఇప్పుడు కూడా జగపతి బాబు గారు మంచి టచ్లో ఉన్నారండి, శ్రీకాంత్ అయ్యంగారు కూడా టచ్లో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఆయన ఎక్కువ ఫిల్మ్ యాక్టింగ్ కదా, అంతా కూడా నాకు మంచి ఫ్రెండ్ ఆయన, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేస్తారా, ఒక బిహైండ్ ద సీన్స్ అంటాం కదా అలాగా? ఒకసారి సడన్గా నేను ఆఫీస్లో ఉన్నాను, ఉన్నప్పుడు జగపతి బాయ్ కాల్ వచ్చిందన్నమాట. ఓకే. అయితే ఏమిందంటే నాకు సెల్ ఫోన్ చేంజ్ అయిపోయింది, నంబర్ మిస్ అయిపోయింది. అప్పుడు నేను ఫోన్ ఎత్తలేదు. ఆయన కూడా, ఆయన ఎంత జెంటిల్ మ్యానిటీ, గ్రేట్ పర్సనాలిటీ, హ్యూమన్ బీయింగ్ జగపతి బాబు గారు. మళ్ళీ మెసేజ్ పండి
బంటి ఇది నేను జగవత్ బాబు అమ్మ ఒకసారి కాల్ చేయమని అడిగారు. ఆయన ఎట్లా పరిచయం అంటే నన్ను జగపత్ బాబు గారి బ్రదర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఓకే. ఆయన మంచి ప్రొడ్యూసర్, మంచి మంచి ఫిలిమ్స్ చంద్రముఖి, చంద్రలేఖ, Okay. తర్వాత కిల్లర్ అని ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళ పాప పూజకి నేను మంచి మంచి డివోషనల్ ఆల్బమ్స్ చేశాను. ఓకే. వీళ్ళకి మళ్ళీ నన్ను జమినీ కిరణ్ గారు పరిచయం చేశారు. ఓకే. మంచి ఫ్యామిలీ అండి, చాలా మంచివారు. అయితే జగపతి బాబు గారు అలానే ఒక క్లోజ్. సో ఆయన సార్ తర్వాత మళ్ళీ నేను కాల్ చేసి సార్ అంటే ఏం లేదు మా ఒకసారి మీ ఇంటికి రావాలి, మన ఇద్దరు కలవాలంటే మా ఇంటికి వచ్చారు. ఓకే. మా అమ్మ అంటే కూడా చాలా అభిమానం. అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఎంతసేపు కూర్చుని ఆయన అన్నీ చెప్తూ వచ్చారన్నమాట, ఇట్లా లైఫ్ అవన్నీ. నిజంగా సచ్ ఏ ఫైటర్ అండ్ హీ సక్సీడెడ్ అనమాట. సెకండ్ ఫేజ్ మీకు తెలుసు అసలు ఒకేసారి కుంభస్థలం కొట్టారు. సో అండ్ మెయిన్ ఏమంటే వెరీ హెల్ప్ఫుల్ క్యారెక్టర్, జెంటిల్ మ్యాన్, గ్రేట్ నోబుల్ సోల్, మంచి పర్సన్. ఆ రోజు చాలాసేపు కూర్చుని అంటే అప్పుడు ఈ వాజ్ డూయింగ్ ఏ ఫిలిం ఆన్ సూసైడ్స్, ఎవరు చేసుకోకూడదని దాని మీద ఈ వాజ్ డూయింగ్ ఏ ఫిలిం అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ బ్రేవ్ అన్నది ఆయన చెప్తూ ఉంటారు. అంటే బంటి గారు మీరు బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా వర్క్ చేశారు, ఆయనతో జర్నీ మీకు ఎలా ఉండేది, ర్యాపో అనేది ఎలా ఉండేది? ఫస్ట్ అండి యాక్చువల్లీ ఋతురాగాలు సీరియల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత ప్రియతమ అనే పాట పాడించాను నేను. ఓకే. ఆ సీరియల్లో ఆ పాట పాడిన తర్వాత ఆయన బాగా నచ్చి చాలా బాగా చేసామమ్మా అన్నారు. ఆ తర్వాత నన్ను పాడాలని ఉంది అనే ప్రోగ్రామ్కి నన్ను జడ్జిలా పిలిచారు. వావ్, సూపర్. నిజంగా నేను ఆయన ముందర కూర్చుని సార్ మీ ముందర నేను జడ్జ్ చేసేంత అర్హత కూడా నాకు లేదండి అంటే, అలా కాదమ్మా ఎవరు విద్వత్తు వాడుకుంటుందని చెప్పి నాకు 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చి నన్ను జడ్జిలా 2 ఎపిసోడ్స్ చేసి చాలా అసలు అది మర్చిపోలేని. ఈ పాడుతా తీయగా నుంచి కూడా చాలా మంది సింగర్స్ అనే వాళ్ళు బయటకు వచ్చారు అండ్ ఇప్పటికీ కూడా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఎవరినైనా తయారు చేశారా? తయారు నేను అంత గొప్పవాడిని కాదండి, బట్ ఎవరైనా వాయిసెస్ బాగుంటే వినంగానే వాళ్ళకి అవకాశం ఇచ్చి టీవీ సీరియల్స్లో పాడించేవాడిని అండి. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు సునీత గారు ఋతురాగాలు, తర్వాత గీతా మాధురి, తర్వాత మాళవిక, తర్వాత అనూప్ రూబెన్స్ వైఫ్ కేశవశ్రావణి, తర్వాత నాగ సాహితి, హర్షిక గుడి, వీళ్ళందరి చేత అంటే యాక్చువల్లీ ఎట్లయిందంటే వెంకీ పట్వారి అని మ్యూజిక్ వరల్డ్ ఉండేది, అక్కడ తను వర్క్ చేసేవాడు. పరిచయం అవుతూ తను తబ్లా ఇంక రిథమ్స్ వాయించేవాడు. సో తను ఏంటంటే ఈ మిక్కీ జేమే వాళ్ళు దేవర్ ఆన్ సర్చ్ ఫర్ ఏ రిథమ్ బాక్స్ ప్లేయర్. సో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వెంకీ నాకు చెప్పాడనమాట, మా ఇట్లా నా ఫ్రెండ్స్ ఉన్నారు మిక్కీ వాళ్ళు, కొంచెం నువ్వు ఏమైనా అవకాశం ఇస్తావా టీవీ సీరియల్స్ అని. సో ఫస్ట్ టైము మిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అనురాగాలు అనే సీరియల్కి వాళ్ళకి అవకాశం ఇచ్చాను, మిక్కీ జమేర్కి. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఆయన పెద్ద పెద్ద షోస్ చేసేవారు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, బంటి గారు మా అబ్బాయి దానిలో ఏమంటే మిక్కీ జమేర్ మిక్కీ అయితే పెద్ద పెద్ద వాళ్ళ మ్యూజిక్ నేర్పించాము, పియానో ఇవన్నీ కూడా. ఏమో నాకు ఎలా అంటే నేను లేదండి సమూహం నేను చాలామందికి లక్కీ మ్యాస్కట్, మీ పిల్లలు కూడా పైకి వస్తారు డెఫినెట్గా. సో అనురాగాలు సీరియల్ బాగా చేశారు, బ్యాక్ అంటే ఆర్కెస్ట్రేషన్ అని చేశారు. దానికి నిత్య సంతోషిని చాలా బాగా పాడింది ఆ పాట. షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆల్సో. అద్భుతమైన సింగర్ తను. సో తను పాడిన తర్వాత పెద్ద హిట్ అయింది ఆ పాట. ఆ తర్వాత మీరు నమ్మరు 1 వీక్లోనే వీళ్ళకి పోతే పోని అనే ఫిలిం తమ్మరెడ్డి భరద్వాజ్ గారి డైరెక్షన్లో అవకాశం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆయనకి లుకింగ్ బ్యాక్ లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బంటి గారు ఇప్పటి వరకు 100 సీరియల్స్కి పైన చేశారు, కొన్ని మూవీస్కి కూడా చేశారు. ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి అంటారు ఇప్పటి వరకు? నాకు ఇంతవరకు యాక్చువల్లీ అంటే నంది అవార్డ్స్ 2 సార్లు వచ్చాయండి. ఒకటి చక్రవాకం ఎందుకో నాకే అసలు టైటిల్ సాంగ్కి సింగర్గా, తర్వాత మా ఇంటి ఆడపడుచు అని ప్రభాకర్ గారు డైరెక్ట్ చేసిన సీరియల్కి టైటిల్ సాంగ్ వచ్చింది. 2 ఇంకా అనౌన్స్ చేయలే కదండి, యాక్చువల్లీ కెరటాలు కూడా వచ్చిందన్నమాట. అది ఇంకా అనౌన్స్ చేశారు, ఇంకా అవార్డు ఇవ్వలేదు. అది
అంటే బంటి గారు ఇప్పుడు కూడా బిజీగా ఉన్నారు అండ్ యాజ్ ఏ ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్గా అండ్ ప్యాషన్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్గా ఏ ప్రాజెక్ట్స్తో చూడబోతున్నాం బంటి గారిని ఇప్పుడు? నేను ఇప్పుడు కూడా ఫుల్లీ బిజీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఈటీవీలో హిట్ సీరియల్ ఝాన్సీ నేనే చేశాను మ్యూజిక్. ఝాన్సీ 7 వస్తుంది. అలాగే ఇంకో హిట్ సీరియల్ అభినందన అని జెమినీలో 1 వస్తుంది. ఓకే, అవి నడుస్తున్నాయి. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ మెరుపు కళలని మళ్ళీ మా శ్రీకాంత్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఈటీవీ. సో మంచి మంచి ప్రాడక్ట్స్. ఆ తర్వాత ఇంకోటి కూడా చేస్తున్నాను. మూవీస్ కూడా నేను మా మారుత్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాము, జింగిల్స్ చేస్తున్నాము. డెఫినెట్గా ఇయర్లీ ఐ విల్ బి డూయింగ్ సమ్ గుడ్ మూవీస్. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ అన్ని మూవీస్. అండ్ బంటి గారు జయప్రదం దానికి సంబంధించి టైటిల్ సాంగ్ కూడా మీరు పాడినట్టు తెలుస్తుంది. సో అలాంటి సాంగ్ మళ్ళీ ఏమన్నా చూడబోతున్నామా? డెఫినెట్గా ఉంది, చూడొచ్చు. అండ్ బంటి గారు ఇంకోటి ఏంటంటే మీ డ్రీమ్ ఏంటి ఫైనల్గా? మీరు అంటే ఒక న్యూస్ అయితే మాకు వినిపిస్తుంది, అదేంటంటే నేషనల్ అవార్డుకి బంటి గారు ట్రై చేస్తున్నారు అని చెప్పి ఒకటి మాకు వినిపిస్తుంది. అందులో నిజం ఎంత? మీరేం చెప్తారు? ఏ ప్రాజెక్ట్స్ ద్వారా అక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారు? నాకేంటంటే ఫస్ట్ రుతురాగాల పాటకి ఇంటర్నేషనల్ అవార్డు రావాలని. రుతురాగాల సాంగ్ డెఫినెట్గా అండి రావాలి. నాకేమంటే మంచి హిందీ ఫిలిం చేయాలి. ఓకే, ఆ హిందీ ఫిలిం సూపర్ హిట్ అవ్వాలి. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు నేషనల్ అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డు రావాలి. నా చెల్లి అలకనందకి బెస్ట్ ఫీమేల్ సింగర్ అవార్డు రావాలని కోరిక ఉంది. అది స్వామి దయ వల్ల నెరవేరుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా నెరవేరాలి బంటి గారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ టైం అనమాట. ఒక్కసారి మీకు బాగా నచ్చినటువంటి ఒక సాంగ్ తోటి మనం ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. తప్పకుండా. అయితే నేను వన్ ఆఫ్ మై ఫిలిం సాంగ్స్ పాడతాను నేను. షూర్. అలెక్స్ అనే ఫిలింలో. ఓకే. అలెక్స్ అనే ఫిలిం మన డాక్టర్ హన్నాథ్ పుల్చెర్ల గారు, ఈజ్ ఎ స్లీప్ స్పెషలిస్ట్ ఇన్ అక్కడ యుఎస్లో. ఆయన యాక్ట్ చేశారు హీరోగా. రంభా గారు, సంగీత గారు హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. ఓకే ఓకే. అండ్ దానిలో ఒకటి ఆయన ఏమంటే ఎనిమీస్ అందరినీ ఒక్కొక్కరిని వాళ్ళ అరికట్టుతూ వాళ్ళ అని ఒక ఉద్వేగం పాట ఉంటుంది. ఓకే ఓకే. ఓ వేదమేదో పలికెను అనువాదమేదో తెలిపెను చెలరేగు పాపాల రూపు మా పేటి సాహసం పూచెనే ససరీరి గాగ మామ పాప మామ గాగరీరి సాస వేదమేదో పలికెను అనువాదమేదో తెలిపెను చెలరేగు పాపాల రూపు మా పేటి సాహసం పూచెనే సాసరీరి గాగ మామ పాప మామ గాగరీరి సాస వేదమేదో సూపర్ సార్, సూపర్ సూపర్. చాలా అసలు మీ వాయిస్ స్థాయిని బట్టి మారిపోతుంది. వేరియేషన్స్, ఒకరికి మ్యూజిక్ ఉండడం ఎంత ఇంపార్టెంటో వాయిస్ దేవుడు ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎలా మెల్ట్ చేయాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మీరు మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు కదా సార్? నేను నేర్చుకున్నాను. అంటే వర్ణాల వరకు శ్రీమతి మల్లాది గిరిజా టీచర్ బాలభవన్, తర్వాత అమ్మలి సత్యవతి గారి దగ్గర, మళ్ళీ మా పిన్ని డి మనోరమ దగ్గర. షూర్ సార్, షూర్. తప్పకుండా మీరు అనుకున్న నేషనల్ అవార్డు దాకా, ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ అవార్డు అయినా కూడా తక్కువే ఆ ఋతురాగాల సాంగ్ అయితే. ఇప్పటికి కూడా చాలామందికి, నాకు కూడా వన్ ఆఫ్ ఫేవరెట్ సాంగ్ అనమాట. మీరు అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ దాకా వచ్చి ఇన్ని విషయాలు మొత్తం పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ 10 టీవీ యాజమాన్యానికి, తర్వాత ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. సాయిరామ్. థ్యాంక్ యూ ఝాన్సీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మరొక పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 టీవీ.